Circle time. Meera and Raju are greeting each other. Let students practice in with them. ఇక్కడ ఒకరికొకరు మాట్లాడుకుంటున్నారు. మీరా రాజు. అలాగే మీరు కూడా మాట్లాడుకోవాలి. ఏ విధంగా మాట్లాడుతున్నారో చూద్దాం. హాయ్ మీరా, హౌ ఆర్ యూ? హలో రాజు, ఐ యామ్ ఫైన్, థ్యాంక్ యూ. ఇదే విధంగా ఎదురుగా ఇంకొకరు మళ్ళీ తిరిగి మాట్లాడచ్చు అన్నమాట. ఈ విధంగా మాట్లాడుకుంటూ ఉండాలి. నెక్స్ట్, ask the children to look at the pictures. Look at the pictures. Say the dialogues. Practice in. ఇక్కడ పిల్లలు మాట్లాడుకుంటున్నారు, అలాగే మీరు కూడా మాట్లాడుకోవాలి. I am Ramu. She, Shahin. She is my friend. నేను రామును, ఈ అమ్మాయి షాహిన్, ఈమె మా ఫ్రెండ్. I am Sheila. He is Raghu. He is my friend. ఈ అమ్మాయి మా ఫ్రెండ్. నేను సరళను, ఇతను మా ఫ్రెండ్ రఘు అని చెప్తా ఉందన్నమాట అమ్మాయి. ఈ విధంగా మీరు కూడా మాట్లాడుకోవచ్చు. సే దీస్ ఇన్స్ట్రక్షన్స్ అలౌడ్. లెట్ ద చిల్డ్రన్ ఫాలో దెమ్. ఇక్కడ కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినారు. ఆ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం మీరు కూడా మాట్లాడుకోవచ్చు. క్లాస్ రూమ్లో ఈ విధంగా కూడా మాట్లాడుకోవచ్చు అన్నమాట. ఎవరైనా, పిల్లలైనా, టీచర్స్ ఒకరికొకరు మాట్లాడాలి. కమ్ హియర్, షో మీ యువర్ పెన్సిల్, పికప్ యువర్ బ్యాగ్, పికప్ యువర్ పెన్సిల్, స్టాండ్ అప్, సిట్ డౌన్, ఓపెన్ యువర్ బుక్, ఓపెన్ యువర్ విండో. ఈ విధంగా క్లాస్లో మాట్లాడుకోవచ్చు అన్నమాట. ఇలాంటి పదాలు ఇంకా ఎన్నైనా ఉన్నాయి, అలాగే మాట్లాడుకోవాలి. Observe the pictures and ask the questions. Let the children answer using this is our. This is our అంటూ మాట్లాడాలన్నమాట. వాట్ ఈజ్ దిస్? రాజు అడిగాడు. బాలు ఏం చెప్పాడు? దిస్ ఈజ్ అవర్ స్కూల్. ఇది మన స్కూలు, మన పాఠశాల ఇది అని బాలు చెప్పాడు. ఇక్కడ జాన్, శ్యామ్ అడుగుతున్నారు. వాట్ ఈజ్ దిస్? దిస్ ఈజ్ అవర్ క్లాస్ రూమ్. ఇది ఏంటి? ఇది మన క్లాస్ రూమ్. ఆ విధంగా పై విధంగా మన స్కూల్ అన్నప్పుడు స్కూల్ చూపెట్టి మాట్లాడారు. ఇక్కడ క్లాస్ రూమ్ కాబట్టి క్లాస్ రూమ్లో పరిచయం చేస్తూ మాట్లాడుతున్నాడు జాను, శ్యాము. అదేవిధంగా వాట్ ఈజ్ దిస్? రవి చెప్తున్నాడు, అడుగుతున్నాడు రాని. దిస్ ఈజ్ అవర్ లైబ్రరీ. ఇది మన పుస్తకశాల, మన పుస్తకాలు ఉండేటువంటి రూమ్, లైబ్రరీ అన్నమాట. నెక్స్ట్, శారద, గోపి మాట్లాడుకుంటున్నారు. వాట్ ఈజ్ దిస్? దిస్ ఈజ్ అవర్ ప్లే గ్రౌండ్. ప్లే గ్రౌండ్ అన్నమాట ఇది. ఒకరికొకరు అట్లా ఇంగ్లీష్లో మాట్లాడుకోవాలి. Activity 1.
Exercises. Tell the children that the letters of English alphabet has 5 vowels. They are A, E, I, O, U. A, E, I, O, U letters. వాటిని ఓవెల్స్ అంటారు. A, E, I, O, U letters are called vowels. Next ones are consonants. The other 21 letters are consonants. They are B, C, D, F, G, H, I, J, K, L, M, N, P, Q, R, S, T, V, W, X, Y, Z. These letters are called consonants. A, E, I, O, U, and these are called vowels. These 5 letters are called vowels. Next 21 letters are called consonants. We use A before a noun beginning with a consonant sound. Consonant sound ఎలా ఉంటుంది, vowel sound ఎలా ఉంటుందో చూద్దాం. Consonant sound. A classroom. A CLASS class. ROYM room. A classroom. A book. A BOOK book. A book. A book అని కూడా అనవచ్చు. A slate. A SLATE slate. A slate. A teacher. ATECHER teacher. A teacher. Next, vowel sound. Vowels ఎలా యూజ్ చేస్తారో చూడాలి. We use an before a noun beginning with a vowel sound. Vowel sound ఎలా వస్తుందో చూద్దాం. An apple. A వచ్చినప్పుడు, U వచ్చినప్పుడు, E, I, O ఈ సౌండ్ వచ్చినప్పుడు యాన్ వస్తాయి అన్నమాట. అవి ఎలానో చూద్దాం. An apple. An apple. ANN APPLE apple. An apple. An umbrella. An ANN UMBRELLA umbrella. An umbrella. An egg. ANN EGG egg. An egg. An ice cream. ANN ICE ice CREAM cream. An ice cream. Owl. ANN OWL owl. An owl. Owl. ఈ విధంగా యాను ఏ అనేటువంటి సౌండ్లు ఉంటాయన్నమాట. యాన్ ఏ వర్డ్స్ ఈ విధంగా కన్సోనెంట్స్ వస్తాయి.